Yes, good evening, my dear competitive aspirants. Kumar, good evening. Shravan, good evening. Yes, audio and video clear undandi. Audio and video both are clear. Yes. Please comment, audio and video both are clear or not here. Audio clear undandi. Okay, right. Now, జనరల్ సైన్స్లో భాగంగా నిన్న కూడా మనం ఒక టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మరొక కాన్సెప్ట్తో డిస్కస్ చేయడం. ఈరోజు స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి లేదా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి ఎస్ఐపిస్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ అనేటువంటి కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. విద్యుత్తు అనేటువంటి టాపిక్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో, సో ఇట్ ఈస్ వెరీ గుడ్ టాపిక్ అండి. దీంట్లో నుంచి క్వశ్చన్స్ గతంలో ఫ్రీక్వెంట్గా రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మనం జనరల్ సైన్స్లో ఫిజిక్స్ పార్ట్ నుంచి సెకండ్ క్లాస్ డిస్కస్ చేస్తున్నాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు సార్, జతపరచుము అన్నాడు. జతపరచుము అన్నాడు అంటే మ్యాచింగ్ అన్నాడు సార్. ఏమిచ్చాడు సార్? కెపాసిటర్, విద్యుత్ చాలక బలం, విద్యుత్ వాహకత, విశిష్ట నిరోధం అన్నాడు. సో కెపాసిటర్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఎలక్ట్రిక్ కండక్టివిటీ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాడు. ఇక్కడ ఎదురుగా ఫారడే, వోల్ట్, సీమెన్, ఓమ్ మీటర్ అన్నాడు. అని ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సో ఎప్పుడైనా సరే సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాచింగ్ నుంచి క్వశ్చన్ వస్తే ఫస్ట్ ఇచ్చినటువంటి దాంట్లో ఏదో ఒక దానికి మనకు ఆన్సర్ తెలిసి ఉంటుంది. అక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏదో ఒక దానికి యూనిట్ అయితే 100% మనకు తెలిసి ఉంటుంది, 99% తెలిసి ఉంటుంది. నాకు ఇక్కడ ఇచ్చిన దాంట్లో కెపాసిటర్కే తెలుసు సార్. కెపాసిటర్కి ఏంటి అంటే ఫారడ్ అనే యూనిట్ తెలుసండి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ కెపాసిటర్కి ఏంటంటే ఫారడ్ అనేటువంటిది నాకు తెలుసు. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏకి 1 ఎక్కడుందో చూసుకోవాలి సార్. చూడండి సార్, ఫస్ట్ రోలో 1 అనేది ఒకటి సిలో కనపడుతుంది 1. నాకు కొంత ఐడియా వచ్చింది సార్. అంటే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఎగ్జామ్ రాయడం గ్రేట్నెస్ కాదు సార్, ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎలిమినేషన్ మెథడ్ అన్న గుర్తు తెచ్చుకోవాలి, లేదా ఏదో ఒక పాయింట్ని పికౌట్ చేయడం తెలుసుకోవాలి ఆప్షన్స్లో నుంచి. నాకు ఇక్కడ కెపాసిటర్కి ఫారడ్ అనేటువంటి యూనిట్ తెలుసండి. నెక్స్ట్ చూస్తే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అన్నాడు, ఈఎంఎఫ్ అంటాం సార్. విద్యుత్ చాలక బలాన్ని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి యూనిట్ ఏంటంటే వోల్ట్ సార్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ అన్నాడు. తర్వాత స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాడు. సరే, కండక్టివిటీని ఎక్కువగా మనం వినం కాబట్టి స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి ఓమ్ మీటర్ అనేటువంటి యూనిట్ ఉంటుంది సార్, ఓమ్ మీటర్. ఇంకా లాస్ట్కి విద్యుత్ వాహకతకి ఏముంటుందంటే సీమెన్. అంటే చూడండి సార్, ఏకి 1 ఇక్కడ కనపడింది సార్, బీకి చూడండి సార్, బీకి ఏం కనపడుతుంది 2 కనపడుతుంది. కండక్టివిటీకి అంటే మన ఆప్షన్ వచ్చేసి సి సార్, ఆన్సర్ ఈ సి. అంటే ఒక క్వశ్చన్ని మనం ఎంత క్లారిటీ, ఓకే తప్పకుండా సార్. సో ఇక్కడ కెపాసిటర్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, కండక్టివిటీ, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాడు. ఫారడ్, వోల్ట్, సీమెన్, ఓమ్ మీటర్. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను సార్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాడు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ద రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. ద రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ కండక్టివిటీ. ఈ కండక్టివిటీకి యూనిట్ ఏంటి సార్ అంటే సీమెన్. గుర్తుపెట్టుకోండి సార్, ఇట్ ఈస్ ద యూనిట్ ఫర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ రెసిప్రోకల్. అంటే విశిష్ట నిరోధం యొక్క వ్యతిరేకతను, విశిష్ట నిరోధం యొక్క వ్యతిరేకతను వాహకత అంటాం. ఆ వాహకతకు ప్రమాణం ఏంటి అంటే
సీమెన్ అనేటువంటి ప్రమాణం ఉందండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ సార్. సో ద సెకండ్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. గృహ అవసరాలకు 220 వోల్టుల వద్ద సరఫరా చేస్తున్న ఏకాంతర విద్యుత్ పౌనఃపున్యం. వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ కరెంట్ ఇన్ హౌస్ హోల్డ్ అప్లికెంట్స్ ఆర్ 220 volts? Then what is the frequency? What is the frequency of home appliance voltage is 220? So option A 220 Hz, option B 110 Hz, option C 65 Hz, ఆప్షన్ డి 50 Hz. సార్ ఇక్కడ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ సార్. భారతదేశం ఇండియా మొత్తంలో ఎక్కడ చూసినా సార్ ఇన్ హోమ్ అప్లయన్స్ అంటే గృహ అవసరాలకు వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్, ఏకాంతర అంటే ఏసీ కరెంట్ అంటాం. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్టర్నేటివ్ కరెంట్ ఎట్ 220 volts అంటే 220 volts పవర్ సప్లై అయ్యేటప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నాడు సార్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ టు రిక్వైర్డ్, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ టు రిక్వైర్డ్ ఎట్ 220 volts అని అడిగాడు సార్. సో ద ఆన్సర్ ఈజ్ 50 Hz సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుంచుకోండి సార్, 50 Hz. సో ద నెక్స్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అన్నాడు సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. రాగి మంచి విద్యుత్ వాహకం, కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. ఆప్షన్ బి సిలికాన్ ఉత్తమమైన అర్ధవాహకం, సిలికాన్ ఈజ్ ఏ సూపర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ సెమీ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో థర్డ్ వన్, వజ్రము మంచి విద్యుత్ బంధకం, డైమండ్ ఈజ్ వెరీ గుడ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. పైవన్నీ అన్నాడు, ఆల్ ది ఎబో అన్నాడు. క్వశ్చన్ చూడండి సార్, ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ఈ మధ్యలో టీఎస్పిఎస్సి నుంచి కానివ్వండి, ఏపీపీఎస్సి నుంచి కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి సార్. ఏది సరి అయినది, ఏది సరి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్, విచ్ వన్ ఈజ్ ద రైట్ అని అడుగుతున్నాడు సార్. ఏమన్నాడు సార్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది అన్నాడు సార్. కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. ఫస్ట్ ఆప్షన్ రాగి మంచి విద్యుత్ వాహకం అన్నాడు. కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్, సిలికాన్ ఈజ్ ఏ గుడ్ సెమీ కండక్టర్, డైమండ్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్, పైవన్నీ అన్నాడు సార్. సో మనకు తెలుసు సార్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం చూస్తున్నాం కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్, కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. మరి సూపర్ కండక్టర్ పేరు ఎవరైనా చెప్తారా సార్? కాపర్ గుడ్ కండక్టర్, ఐ యాక్సెప్టెడ్. వాట్ ఈస్ ద సూపర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? సూపర్ కండక్టర్ ఏదై ఉంటుందండి? సూపర్ కండక్టర్, గుడ్ కండక్టర్ కాపీ. ఐరన్ కండక్టరే సార్, అల్యూమినియం కండక్టరే సార్. కానీ కాపర్లు ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ బికాస్ ఫ్రీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మ్యాక్సిమం. వాట్ ఈస్ ద సూపర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నా నేను. వాట్ ఈస్ ద సూపర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటున్నా. ఎస్, వాట్ ఈస్ ద సూపర్ కండక్టర్ అండి? సూపర్ కండక్టర్ గుర్తుపెట్టుకోండి సార్, సిల్వర్ ఈజ్ ద సూపర్ కండక్టర్. సిల్వర్ ఈజ్ ఏ సూపర్ కండక్టర్ సార్, అత్యుత్తమ విద్యుత్ వాహకం అంటాం సార్. సిల్వర్ ఈజ్ ఏ సూపర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చూడండి మాస్టర్, ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాపర్ గుడ్ కండక్టర్ రైట్ సార్. సిల్వర్ మనకు రెండు సెమీ కండక్టర్స్ ఉన్నాయి సార్. సెమీ కండక్టర్ మనకు ఉన్నటువంటి సెమీ కండక్టర్స్ ఏంటి సార్? ఒకటి సిలికాన్, రెండవది జెర్మేనియం. ఇక్కడ సిలికాన్ ఆల్రెడీ ఇచ్చాడు సార్. నెక్స్ట్ డైమండ్ అన్నాడు సార్. డైమండ్ ఈజ్ ఏ బ్యాడ్ కండక్టర్, డస్ నాట్ ఎలో ద ఎలక్ట్రిసిటీ, కరెంటు ఎలో చేయదు కాబట్టి ఇట్ ఈస్ ఏ బ్యాడ్ కండక్టర్. పైవన్నీ మన ఆన్సర్ వచ్చేసి ఏంటి సార్? డి. ఎస్ సార్? నో సార్, ఆన్సర్ ఈజ్ డి. పైవన్నీకి సరి అయినది ఏది అన్నది. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ కరెక్ట్? సరి అయినది అన్నాడు. రైట్ సార్. వి మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఎనీవన్ ఆన్సర్ ఇచ్చారా సార్ ఎవరైనా? ఎస్, సిల్వర్. ఓకే, రైట్ ఇయర్.
రైట్, వెరీ గుడ్ సార్. సిల్వర్. రైట్, దీని ఆన్సర్ వచ్చేసి ఆల్ ద ఎబో సార్. ఆల్ ఆర్ కరెక్ట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఈ క్రింది వాణిలో ప్రమాణాలు లేని అయస్కాంత ధర్మం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావింగ్ యూనిట్స్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డస్ నాట్ హ్యావింగ్ యూనిట్స్? అంటే దేనికి యూనిట్స్ ఉండవు? అంటే సిజిఎస్ యూనిట్, ఎంకేఎస్ యూనిట్, ఎస్ఐ యూనిట్ ఉంటాయి కదండి. అట్లాంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ? అర్థమైంది సార్. ఈ క్రింది వాణిలో ప్రమాణాలు లేని అయస్కాంత ధర్మం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావింగ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ యూనిట్స్ అన్నాడు. ఆప్షన్ ఏ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్, తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండి, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఆప్షన్ 2. ఆప్షన్ సి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. ఫోర్త్ వన్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడుగుతుంది సార్. ఫస్ట్ వన్ ఇంగ్లీష్లో సార్, ఈ క్రింది వాణిలో ప్రమాణాలు లేని అయస్కాంత ధర్మం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నో యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ? Following does not having magnetic property: magnetic susceptibility, intensity of magnetics, తర్వాత magnetic flux density, magnetic flux. magnetic flux magnetic flux density, intensity of magnetic flux, intensity of magnetic field, తర్వాత అయస్కాంత susceptibility, magnetic susceptibility. ఆన్సర్ ఈజ్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. గుర్తుపెట్టుకోండి సార్. సార్ జనరల్ సైన్స్లో యూనిట్స్ లేని ఫ్యాక్టర్స్ ఒక 3 ఉన్నాయి సార్, 3 or 4 ఉంటాయి. ఒకటి రిలేటివ్ డెన్సిటీ, బాగా గుర్తుపెట్టుకోండి సార్. దెర్ ఈజ్ నో యూనిట్స్ ఇన్ రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఉండవు. తెలుగులో సాపేక్ష సాంద్రత అంటాం సార్. సాపేక్ష సాంద్రతకు యూనిట్స్ ఉండవు, బాగా గుర్తుపెట్టుకోండి సార్. రిలేటివ్ డెన్సిటీ డస్ నాట్ హ్యావింగ్ ఎనీ యూనిట్స్. సెకండ్ వన్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, అయస్కాంత ససెప్టబిలిటీ, నో యూనిట్స్. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకము అంటాం సార్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ రిలేటివ్ పెర్మేబిలిటీ, సాపేక్ష ప్రవేశశీలత, రిలేటివ్ పెర్మేబిలిటీ, సాపేక్ష ప్రవేశశీలత. ఈ 4 ఫ్యాక్టర్స్కు యూనిట్స్ ఉండవు సార్. 4 ఫ్యాక్టర్స్కు యూనిట్స్ ఉండవు. సో క్లియర్ అండి. ఒకటేంటి సార్, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, ఫస్ట్ వన్ రిలేటివ్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ పెర్మేబిలిటీ. ఈ 4 ఫ్యాక్టర్స్ ఎక్కడ కనపడ్డా నో యూనిట్స్ అని గుర్తుపెట్టుకోండి సార్. ఈ 4 ఫ్యాక్టర్స్ ఎక్కడ కనపడ్డా నో యూనిట్స్ అంటే ప్రమాణాలు లేని భౌతిక రాశులు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ డస్ నాట్ హ్యావింగ్ నో యూనిట్స్ అన్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. రిలేటివ్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, relative permeability. Are you clearly understand? Says answer is A. Okay, very good sir. Yes sir. The next question sir. The next question, one Tesla అన్నాడు సార్. 1 Tesla is equal to dash Gauss. ఇది 10 power 4 sir, ఇది 10 power 6, 10 power 3, 10 power 5. 1 Tesla అన్నాడు. 1 Tesla. ఈ టెస్లా ఎవరికి యూనిట్ సార్ అంటే మ్యాక్సిమంగా గుర్తుపెట్టుకోండి సార్. టెస్లా ఈజ్ యూనిట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. It is the SI unit of magnetic flux density is Tesla. So the formula of magnetic flux density B is equal to 5 by A.
It is the formula of magnetic flux density. B is equal to 5 by A. 5 mean magnetic flux. Magnetic flux కు యూనిట్ ఏంటంటే వెబర్ అండి, ఏరియాకు మీటర్ స్క్వేర్. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ కాల్డ్ టెస్లా. గుర్తుపెట్టుకోండి సార్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. టెస్లా ఈజ్ యూనిట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. The formula is B equal to 5 by A, where 5 is magnetic flux. A mean area of cross section. What is the unit of magnetic flux? Weber. What is the unit of area? Meter square. Weber per meter square is called as Tesla. Tesla is unit for magnetic flux density. Now 1 Tesla is equal to, sir, 1 Tesla is equal to 10 power 4 Gauss. It is very very important, sir. 1 Tesla is equal to 10 power 4 Gauss. 1 Tesla we can represent it as 10 power 4 Gauss. The next question, sir. Move to the next question. ఒక విద్యుత్ వలయంలో అమ్మీటర్ను ఎలా సంధానం చేయాలి? In any electric circuit, ammeter must be connect. Ammeter must be connect in electric circuit. Option A, parallel method, series method, parallel and series method, parallel, series or parallel. First of all, try to understand the question. ఒక విద్యుత్ వలయంలో అమ్మీటర్ను ఎలా సంధానం చేయాలి? హౌ టు కనెక్ట్ అమ్మీటర్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇగో ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్ అండి, మీ ఐడియా కోసం ఇస్తున్నాం. ఇది ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ అండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకున్నా. ఈ సర్క్యూట్లో అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి అంటున్నాను. సిరీస్లో కనెక్ట్ చేయాలా, ప్యారలల్లో కనెక్ట్ చేయాలి? అమ్మీటర్ హౌ టు కనెక్ట్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఆప్షన్ ఏ ప్యారలల్, ఆప్షన్ బి సిరీస్, ఆప్షన్ సి ప్యారలల్ అండ్ సిరీస్, ఆప్షన్ డి సిరీస్ ఆర్ ప్యారలల్ అన్నాడు. సో ఆన్సర్ ఈజ్, బాగా గుర్తుపెట్టుకోండి సార్, ఆన్సర్ ఈజ్ బి కరెక్ట్. సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, అమ్మీటర్ ఎప్పుడు కూడా ఈ లైన్లోనే ఉంటుంది సార్. ఈ లైన్లో ఎక్కడైనా ఉండొచ్చు అమ్మీటర్. ఒకవేళ వోల్ట్ మీటర్ అనేసరికి ఇక్కడ కనెక్ట్ చేయాలి సార్. బాగా బండ గుర్తుపెట్టుకోవాలి బ్రదర్. కాంపిటేటివ్లో చిన్న లాజిక్ సార్. వోల్ట్ మీటర్ అయితే ప్యారలల్ ఉంటుంది, అమ్మీటర్ అయితే సిరీస్ ఉంటుంది. అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్ట్ సిరీస్, వోల్ట్ మీటర్ ఆల్వేస్ కనెక్ట్ ప్యారలల్. ఈ రెండు కాన్సెప్ట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఎస్, సిరీస్లో కనెక్ట్ చేస్తాం. వెరీ గుడ్ ఆస్పిరెంట్స్, రైట్ సార్. సిరీస్లో కనెక్ట్ చేస్తాం సార్. సిరీస్ ప్రిన్సిపుల్ ఏందని ఎప్పుడన్నా అడుగుతాడు సార్. సిరీస్కి ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది ఎక్కువగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, ఇండియన్ నేవీ కానీ, ఆర్మీ కానీ, SSC GD లాంటి ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు. మన స్టేట్ గవర్నమెంట్స్ అయితే SI మెయిన్స్లో అడుగుతాడు సార్. SI మెయిన్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని బాగా అడుగుతాడు సార్. అదే ప్యారలల్ ఫార్ములా అన్నాడు అనుకోండి సార్, 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అండ్ 1/R3. నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ని బట్టి రాస్తాం సార్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్, 1 kilowatt-hour ఈజ్ ఈక్వల్ టు డాష్ జౌల్స్ అన్నాడు. ఇది లాస్ట్ ఇయర్ SI మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ సార్. దీని మీద ప్రాబ్లం ఒకటి వచ్చిందండి. ఏపీ కానిస్టేబుల్లో మీరు చూస్తే, ఏపీ SIలో చూస్తే ప్రాబ్లం ఒకటి వచ్చింది, ప్లస్ డైరెక్ట్ బిట్ కూడా అడిగాడు సార్. 1 kilowatt-hour. ఫస్ట్ ఆన్సర్ కంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, ఎలక్ట్రిక్ పవర్ సార్. నిన్న కూడా కాసేపు మాట్లాడినాం సార్. పవర్కు SI యూనిట్ ఏంటంటే సార్, SI యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్ సార్. జనరల్గా మన ఇంట్లో కరెంటు బిల్ ఉంటుంది సార్, మనం గమనించాం సార్. మన ఇంట్లో కరెంటు బిల్ మంత్లీ మీటర్ రీడింగ్ ఇచ్చిపోతాడు. దాని మీద రైట్ సైడ్ కార్నర్లో KW అని రాసి ఉంటుంది సార్, కిలో వాట్ అని రాసి ఉంటుంది సార్. ఇక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో అయితే, అపార్ట్మెంట్స్లో అయితే కిలోవాట్ అవర్లలో జనరల్గా ఎలక్ట్రిక్ పవర్ని వాట్స్లో మెజర్ చేస్తారు సార్. ఆప్షన్ ఈ వాట్స్లో మెజర్ చేస్తారు మాస్టారు, కిలో వాట్స్లో మెజర్ చేస్తారు మాస్టారు, నెక్స్ట్ కిలోవాట్ అవర్లో కూడా మెజర్ చేస్తారు మాస్టర్. వాట్,
కిలోవాట్ ఆర్ కిలోవాట్ అంటే యూజింగ్ ఆఫ్ కెపాసిటీని బట్టి ఇంక్రీజ్ చేస్తారు. ఇండస్ట్రీలో అయితే కిలోవాట్ అవర్లలో మెజర్ చేస్తాం. జనరల్గా అపార్ట్మెంట్స్లో అయితే కిలో వాట్స్లో మెజర్ చేస్తాం. చిన్న అప్లయన్స్లో అయితే వాట్స్లో మెజర్ చేస్తాం. డిపెండ్స్ అపాన్ యూటిలైజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడు సార్, 1 kWh ఈజ్ ఈక్వల్ టు డాష్ జౌల్స్ అన్నాడు. సో ఇక్కడ మనకు ఫస్ట్ తెలవాల్సింది ఏంటి మాస్టర్ అంటే 1 kilowatt ఈజ్ ఈక్వల్ టు, కిలో అనే టర్మ్ ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి సార్. ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ కిలో ఈజ్ నథింగ్ బట్ 10^3 అంటే 1000 అన్నట్టు కదా మాస్టర్. సో 1 kilowatt ఈజ్ ఈక్వల్ టు 10^3 watts. దెన్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో అవర్ కనపడుతుంది. 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్ అండి? 1 hour ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? అందరం 60 seconds అనుకుంటాం. కాదు సార్, 3600 seconds. సెకండ్స్లో అడుగుతున్నా. ఇగో మన ఆప్షన్స్లో కూడా అట్లనే ఉంటుంది, మనం రాంగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఒక యాస్పిరెంట్ ఎప్పుడు తప్పు చేస్తాడు సార్ అంటే, సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి యాస్పిరెంట్స్ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ కనుక ఓవర్కమ్ చేస్తే యు ఆర్ ఇన్ ద సెక్యూరిటీ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. గవర్నమెంట్ సెక్టర్లో సెక్యూరిటీ పొజిషన్లో ఉండగలుగుతాం మనం. ఇప్పుడు చూడండి సార్, సింపుల్గా చేయొచ్చు సార్. ఇది KWH చూడండి సార్, ఇక్కడ కిలోవాట్ తీసుకున్నా, ఇక్కడ అవర్ తీసుకున్నా, అంతే కదా మాస్టర్? కిలోవాట్ అవర్. ఫస్ట్ ఏం రాస్తున్నాను, 3600 ఇంటూ 10^3 చూస్తున్నాను. ఇక్కడ వాట్, ఇక్కడ సెకండ్ ఉంటుంది సార్. సో 36 ఇంటూ 10^5 వాట్ సెకండ్. అర్థమైంది మాస్టర్? వాట్ సెకండ్. సో ఇప్పుడు నేను ఒక డెసిమల్ ఫ్యాక్టర్ ముందు, ఇది 10^5 అవుతుంది సార్, ఎందుకంటే ఇక్కడ 2 zeros, ఇక్కడ 3 zeros. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది సార్, దీన్ని ఒక డెసిమల్ ముందు జరిపితే 3.6 ఇంటూ 10^6 వాట్ సెకండ్. కానీ నాకు ఆన్సర్ ఏమి ఇచ్చాడు సార్, జౌల్ సెకండ్స్లో చెప్పమన్నాడు. మరి జౌల్ సెకండ్ రాలేదు కదండి. ఎస్, చూడండి మాస్టర్, ఇక్కడ పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం మనందరికీ తెలుసు మాస్టర్, అంతే కదా మాస్టర్? పవర్కి ఎస్ అయినట్టు ఏంటి సార్, వాట్. ఎస్ సార్ నో? ఎస్. జౌల్కి ఎస్ అయిన, వర్క్కు ఎస్ అయినట్టు ఏంటి, జౌల్. టైంకి యూనిట్ ఏంటి సార్, సెకండ్. సో టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్. జౌల్ ఈజ్ ఈక్వల్ టు వాట్, రైట్ ఫ్రమ్ హియర్, వాట్ ఇంటూ సెకండ్. ఆర్ యు అండర్స్టాండ్ మాస్టర్? దాట్స్ వే 3.6 ఇంటూ 10^6 joules. ఎస్ సార్? ఇక మన ఆప్షన్స్లో ఏది ఉందో చూద్దాం సార్. ఇక్కడ పాయింట్ వల్లే సార్, ఇది 3.6 ఇంటూ 10^6 joules. లేదు, పాయింట్ లేదంటే బోత్ ఆర్ బి కరెక్ట్ అన్నట్టు. ఎందుకు? 36 ఇంటూ 10^5 ఇస్ ద రైట్ సార్. ఒక డెసిమల్ ముందుకు జరిపితే ఏమైతే సార్, 3.6 ఇంటూ 10^6 joule. అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఇది కరెక్ట్, ఇక్కడ ఒకవేళ పాయింట్ ఉందనుకోండి ఇది కూడా కరెక్టే సార్. ఎస్ సార్, గుర్తుపెట్టుకోవాలి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇదంతా మనకు చేసేంత టైం ఉండదు సార్ అక్కడ. అంటే గుర్తుపెట్టుకోగలగాలి, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్స్లో మనం ఆన్సర్ చేయగలగాలి సార్. ఓకే మాస్టర్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ యు అండర్స్టాండ్ క్లియర్లీ? అంటే మనం డెసిమల్స్లో చెప్పకపోతే 36 ఇంటూ 10^5. నేను ఆప్షన్స్లో డెసిమల్ ఇచ్చాను, కాకపోతే DTPలో అది పడలేదు కావచ్చు. ఆప్షన్స్లో డెసిమల్ అయితే 3.6 ఇంటూ 10^6. అందుకే మనకి ఇక్కడ ఆప్షన్ బిని కరెక్ట్గా తీసుకుంటా. ఒకవేళ డెసిమల్ ఫ్యాక్టర్ ఉంటే ఆప్షన్ ఏని కరెక్ట్గా తీసుకుంటా. ఆర్ యు అండర్స్టాండ్? రైట్ సార్. మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఈ క్రింది వలయంలో ఏ మరియు బి మధ్య విద్యుత్ ఫలిత నిరోధం ఎంత? టు అబ్జర్వ్ ది ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫైండ్ ది రెసిస్టెన్స్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు చూసి ఉండరు నాకు తెలిసి. ఇది ఎక్కడొస్తుంది సార్ అంటే లోకో పైలట్ ఎగ్జామ్లో, తర్వాత సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్. సో జనరల్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో కనుక జూనియర్ ఆఫీసర్సో లేకపోతే అసిస్టెంట్ ఇంజనీర్సో అట్లాంటి వాటిల్లో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటాయి సార్. ఎస్పెషల్లీ ఇంకా బాగా చెప్పాలంటే సార్, నావీకి రాసేటువంటి టెక్నికల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో జరుగుతుంది సార్ ఈ క్వశ్చన్. సో చూద్దాం సార్. ఈ సర్క్యూట్ చూడగానే మనకి ఏదో తెలియదు అనుకుంటాం కానీ సార్ ఆన్సర్ చాలా ఈజీ సార్. ఓకే సార్, స్క్రీన్ జూమ్ అవుతుందా సార్? జూమ్ చేయమంటారు? జూమ్ కాదు కదా ఇది.
ఇదే సార్ అయితే అంటారా మళ్ళీ పోద్ది అంటారా? ఓకే రైట్ సార్. ఇప్పుడు సార్ ఇక్కడ గమనించండి సార్, ఇచ్చిన రెసిస్టర్స్లో దీన్ని R1 అందాం సార్, దీన్ని R2 అందాం సార్, దీన్ని R3 అందాం సార్, దీన్ని R4 అందాం సార్. 4 రెసిస్టర్స్ ఉన్నాయి సార్. ఇక్కడ ఈ R1 R2 ఎట్లా కనపడుతున్నాయి మనకి? సిరీస్లో కనపడుతున్నాయి బోత్. ఇక్కడ R3 R4 కూడా ఎట్లా కనపడుతున్నాయి? సిరీస్లో కనపడుతున్నాయి. ఇప్పుడు అప్ RS అప్ అంటున్నా అంటే పైన అన్నట్టు సార్. అంటే ఎంత తీసుకుందాం సార్? R1 ప్లస్ R2 తీసుకుందాం మాస్టర్. అంటే ఎంత మాస్టర్? 2 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు RSలో ఎంత ఉంది సార్? 10 ohms వచ్చింది, ఒకటి వచ్చేసింది సార్. ఇప్పుడు RS డౌన్ తీసుకుందాం సార్. ఇక్కడ డైరెక్ట్గా R3 + R4 సార్. అంటే ఇక్కడ ఎంత ఉంది సార్? 6 + ఎంత కనపడుతుంది? 14 అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ సార్? 20. ఇది RS Dలో. ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ ఒకటి వేస్తాను సార్ నేను. ఈక్వలెంట్ సర్క్యూట్ చూడండి సార్ ఎట్లా ఉందో. అంతే కదా మాస్టర్? సో ఇది ఎంత ఉంది? ఇక్కడ 10 ohms ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 20 ohms. బోత్ ఆర్ ఇన్ ప్యారలల్. ప్యారలల్ ఫార్ములా మనందరికీ బాగా తెలుసు సార్. ఏంటి సార్? 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? R1 + R2/R1 × R2 రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది సార్? ఇది R1 × R2/R1 + R2. R1 ఎంత వచ్చింది మాస్టర్? 10 వచ్చింది. ఇక్కడ RS అంటే ఇది నథింగ్ బట్ RS. R2 ఎంత సార్? 20 బై ఎంత సార్? 10 + 20 30. దట్ ఈజ్ ఈక్వల్ టు 200. 200/30 0 0 క్యాన్సిల్. 20/3 సార్. ఇక్కడికి ఇప్పుడు పెద్ద డౌట్ వస్తుంది సార్. అంటే ఇప్పుడు మనకి 1/R వాల్యూ ఎంత వచ్చింది మాస్టర్? ఒకసారి గమనించండి. 1/R వాల్యూ ఎంత వచ్చింది సార్? 20/3 వచ్చింది. కానీ మనకు కావాల్సింది R వాల్యూనే. అంటే ఆన్సర్ ఏమైతే సార్? 3/20. మనం చేసింది 1/R సార్, 1/R కాదు. మనకు కావాల్సింది ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు కావాలి. అంటే దాన్ని రెసిప్రోకల్ చేయాలి వాల్యూని. ఈ ప్రాబ్లం ఖచ్చితంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA వాళ్ళు కండక్ట్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ జూనియర్ కమ్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు సార్. ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్లీ టెక్నికల్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. లేదా ఎస్ఐలో పేపర్ బాగా ట్విస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఇస్తాడు. చాలా రేర్ కేసు. నేను వస్తుంది అని పక్కా చెప్పాను, భయపెట్టే ఇంటెన్షన్ నా ఉద్దేశం కాదు సార్. ఎప్పుడైనా క్వశ్చన్ పడ్డా లిటిల్ బిట్ ఆఫ్ ఐడియా కోసం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ గుర్తు. రేర్ కేసులో ఎప్పుడైనా రావచ్చు అనేది నా ఇంటెన్షన్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ సార్, గెల్వానోమీటర్ను అమ్మీటర్గా మార్చవలనంటే ద గెల్వానోమీటర్ కన్వర్టెడ్ యాజ్ ఏ యామ్మీటర్ అన్నాడు. అత్యల్ప నిరోధాన్ని సమాంతరంగా కలపవలను. ద లో రెసిస్టెన్స్ కనెక్టింగ్ ఇన్ ద ప్యారలల్. అత్యల్ప నిరోధాన్ని శ్రేణిలో కలపవలను. లో రెసిస్టెన్స్ కనెక్టింగ్ ఇన్ ద సిరీస్. ద మ్యాక్సిమం రెసిస్టెన్స్ కనెక్టింగ్ ఇన్ ప్యారలల్. ద మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి సార్, ఆన్సర్ ఏదై ఉంటుందో సార్. ఇంగ్లీష్లో చెప్తున్నాం కదా సార్, క్వశ్చన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. క్వశ్చన్ గ్యాల్వానోమీటర్ ఈజ్ కన్వర్టెడ్ టు ది యామ్మీటర్ అన్నాడు. గ్యాల్వానోమీటర్ టు కన్వర్టెడ్ యాజ్ ఏ యామ్మీటర్. ఎట్లా కన్వర్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు సార్. అత్యల్ప నిరోధాన్ని సమాంతర, లో రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. లో రెసిస్టెన్స్ టు కనెక్ట్ ది ప్యారలల్. లో రెసిస్టెన్స్ కనెక్టెడ్ టు సిరీస్. హై రెసిస్టెన్స్ కనెక్టింగ్ టు ద ప్యారలల్. హై రెసిస్టెన్స్ కనెక్టింగ్ టు ద సిరీస్ అన్నాడు. సో కొంచెం ఆలోచించాలి. ఇక్కడ గ్యాల్వానోమీటర్కి ప్లస్ యామ్మీటర్కు డిఫరెంట్ ఏంటి సార్? గ్యాల్వానోమీటర్ ఏం చేస్తుంది సార్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. టు క్యాలిక్యులేట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద సర్క్యూట్,
పొటెన్షియల్ భేదాన్ని కనుక్కోవడానికి గ్యాల్వానోమీటర్ను వాడతాం. మరి యామ్మీటర్ను దేనికి వాడతామంటే కరెంటును మెజర్ చేయడానికి. ఏమన్నాడు ఇక్కడ? గ్యాల్వానోమీటర్ అమ్మీటర్గా మార్చాలి. అంటే ద గ్యాల్వానోమీటర్ టు టర్న్ ఇంటూ యామ్మీటర్గా మారాలి. అంటే ఏం చేయాలి అంటున్నాడు. ఫస్ట్ గ్యాల్వానోమీటర్ ఏం చేస్తుందో మనకు తెలుసు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ మెజర్ చేస్తుంది. బేసికల్గా పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్ చేస్తుంది. యామ్మీటర్ ఏం చేస్తుంది? కరెంటును మెజర్ చేస్తుంది. ఎస్, ఆన్సర్ ఈజ్ సి అంట. నో సార్, ఆన్సర్ ఈజ్ ఏ కరెక్ట్ సార్. అత్యల్ప నిరోధాన్ని సమాంతరంగా కలపాలి. లో రెసిస్టెన్స్ కనెక్టింగ్ ఇన్ ప్యారలల్. గుర్తుంచుకోవాలి సార్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్. ఓకే సార్, ద నెక్స్ట్ క్వశ్చన్. ఆదర్శ వోల్టమీటర్ నిరోధం. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టమీటర్? వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఐడియల్ వోల్టమీటర్? ఇన్ఫినిటీ, జీరో, శూన్యం, మ్యాక్సిమం, మినిమం. ఇది ఇన్ఫినిటీ అంటున్నాడు సార్, ఇది జీరో అంటున్నాడు సార్, ఇది మ్యాక్సిమం అంటున్నాడు సార్, ఇది మినిమం అంటున్నాడు. ఐడియల్ వోల్టమీటర్, ఐడియల్ యామ్మీటర్ ఉంటుంది, ఐడియల్ వోల్టమీటర్, బోత్ ఆర్ బట్ డివైజెస్. ఏది అని అడుగుతున్నాడు సార్. ఎస్, అజయ్ కుమార్. ఓకే, ఆన్సర్ ఈస్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఇన్ఫినిటీ. యామ్మీటర్ అయితే జీరో, వోల్టమీటర్ అయ్యేసరికి మాత్రం ఇన్ఫినిటీ. రెండు గుర్తుపెట్టుకోవాలి. అందుకే రెండు ఆప్షన్స్ పక్క పక్కన ఇచ్చా, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండొద్దు అన్నట్టుగా. విద్యుత్ మోటార్ మార్చేది. ఎలక్ట్రిక్ మోటార్ టు కన్వర్ట్ అన్నాడు. ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్. ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ఎలక్ట్రికల్ టు హీట్ ఎనర్జీ. ఆప్షన్ బి. ఆప్షన్ సి, హీట్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. ఆప్షన్ డి, ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ మోటార్ టు టర్న్స్ విచ్ ఎనర్జీ టు విచ్ ఎనర్జీ. మన ఇంట్లో మోటార్ ఉంటుంది కదండి, అది ఏ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మోటరే కదా సార్. మీ క్లాస్ రూమ్లో ఫ్యాన్ అయినా కావచ్చు సార్. ద ఫ్యాన్ ఈజ్ కన్వర్టెడ్ టు విచ్ ఎనర్జీ అంటున్నాడు. ఎస్, సో స్విచ్ చేస్తేనే కదా సార్ మోటార్ రన్ అయ్యేది. కాబట్టి ఎలక్ట్రికల్ టు మెకానికల్. ఒకవేళ రేపు డైనమో అంటాడు సార్. డైనమో అంటే ఏం చేయాలి సార్ అప్పుడు? ఎస్, మెకానికల్ టు ఎలక్ట్రికల్. గుర్తుపెట్టుకోవాలి సార్. ఎలక్ట్రిక్ మోటార్ అండ్ డైనమో బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ సార్. ఎలక్ట్రికల్ టు mechanical to yes, right sir. The next question, anyone given the answer here? Answer D, Ajay, right here. The next question sir. ట్రాన్స్ఫార్మర్ ను దేనికి ఉపయోగిస్తారు? Why? Because used to the transformer అన్నాడు. Why? Because used to ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఉపయోగిస్తాం అన్నాడు. టు ఇంక్రీజ్ ద DC వోల్టేజ్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? ఏసీ వోల్టేజ్ని పెంచడానికి లేదా తగ్గించడానికి. టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద ఏసీ వోల్టేజ్ అన్నాడు. ఆప్షన్ డి, టు డిక్రీజ్ ద DC వోల్టేజ్. ఆప్షన్ డి, DC టు కన్వర్టెడ్ యాజ్ ఏసీ అన్నాడు. DC కన్వర్టెడ్ యాజ్ ఏసీ అని ఒకటి ఇచ్చాడు. డిక్రీజ్ ద DC వోల్టేజ్ అన్నాడు. తర్వాత పోతే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏసీ వోల్టేజ్ అన్నాడు. ఆప్షన్ ఏ, ఇంక్రీజ్ ద DC వోల్టేజ్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి సార్, ఆన్సర్ ఏమి ఇస్తారో చూడండి సార్. ఆన్సర్ జాగ్రత్తగా ఇవ్వాలి సార్. ట్రాన్స్ఫార్మర్ పేరులోనే కదా, టు ట్రాన్స్ఫర్, టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏసీ వోల్టేజ్ సార్. టు ఇంక్రీజ్, మనం జనరల్గా డీసీని వాడాం, ఏసీ కరెంటే వాడతాం. అంటే ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మర్లో 2 టైప్స్ ఉంటాయి సార్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అంటే ఒకటి N1 ఉంటుంది, N2 ఉంటుంది సార్. ఈ 2 ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే వోల్టేజ్. ట్రాన్స్ఫార్మర్ అంటేనే టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ద వోల్టేజ్. ఏ వోల్టేజ్ బేసికల్గా మనం యూజ్ చేసేది? ఏసీ వోల్టేజ్. ఆల్టర్నేటివ్గా ఇది ఏసీ పల్స్, ఇదే కానీ ఆల్టర్నేటివ్ కరెంట్. డీసీ అయితేనేమో డైరెక్ట్ సార్. ఇది
Okay, master? Right, sir. Clarity the question? Right, sir. Move to the next question, sir. Electric bulb lo vayuvu అన్నాడు. Which gas filled with electric bulb అన్నాడు. AC to DC rectifier క్వశ్చన్ తర్వాత కూడా ఇస్తాను సార్ నేను మీకు. ఎలక్ట్రిక్ బల్బ్ విచ్ గ్యాస్ ఫిల్ ఎలక్ట్రిక్ బల్బ్? ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్. ఏదై ఉంటుంది సార్ బేసికల్గా? హూ ఈజ్ ఇన్వెంటెడ్ ఎలక్ట్రిక్ బల్బ్? ఎలక్ట్రిక్ బల్బ్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? థామస్ అల్వా ఎడిసన్. విచ్ టైప్ ఆఫ్ ఫిలమెంట్ ఈజ్ దేర్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్? బల్బులో ఏ ఫిలమెంట్ ఉంటుంది సార్? ఒక 10 క్వశ్చన్లు మాట్లాడాలి సార్ బల్బ్ మీద. థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ ఫైండ్ అవుట్ చేశాడు, బల్బుని అనుకున్నాడు. సో విచ్ టైప్ ఆఫ్ ఫిలమెంట్ ఈజ్ దే? దాంట్లో ఒక ఫిలమెంట్ కనపడుతుంది, మన ఇంట్లో చూస్తుంటాం సార్, ఒక స్ప్రింగ్ సిల్వర్ కలర్లో కనపడుతుంది కదా సార్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫిలమెంట్? ఇది నాకు తెలిసి సార్, నేను కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ 4 కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనపడుతుంది సార్ బిట్ అనేది. అది డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఖచ్చితంగా కనపడుతుంది సార్ బిట్ అనేది. సో బల్బులో ఉండే ఫిలమెంట్ టంగ్స్టన్ సార్, గుర్తుపెట్టుకోండి సార్. బల్బులో ఉండే ఫిలమెంట్ ఏంటిదంటే టంగ్స్టన్ అనే ఫిలమెంట్ ఉంటుంది. రేపు ఎగ్జామ్లో బల్బులో ఉండే ఫిలమెంట్ ఏంటి అనట్లేదు సార్. వాట్ ఈస్ ద ఫిలమెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద బల్బ్ టు ఫాలోయింగ్ లాటిన్ నేమ్ ఆఫ్ ది గివెన్ ఫ్యాక్టర్ అంటాడు. అంటే బల్బులో ఉండే ఫిలమెంట్ యొక్క లాటిన్ నేమ్ అడుగుతున్నాడు సార్. అంటే సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సార్, ఎందుకంటే సార్ ఎందుకు ఇలా చెప్తున్నారంటే సార్, నేను కూడా కూర్చొని రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి ఆస్పిరెంట్, నాకు కూడా తెలుసు సార్ ఎక్కడ ఏ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, ఎప్పుడు ఏ క్వశ్చన్ డిమాండ్ చేస్తుంది, యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ సార్. గతంలో పేపర్ ఎలా వచ్చింది, ఈసారి గుర్తుపెట్టుకోండి సార్. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ మన దగ్గర జరిగితే జనరల్ సైన్స్ కీ రోల్ అవుతుంది సార్. ఇది ఆస్పిరెంట్ నమ్మడు సార్. ఎందుకు కీ రోల్ అవుతుంది అంటే డే టు డేల అప్లికేషన్స్ అడుగుతాడు సార్. ఎందుకు? ఓజోన్ డిఫ్లెక్షన్ జరుగుతుంది, పొల్యూషన్ మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది. సో హైదరాబాద్లో దాదాపు పొల్యూషన్ కెపాసిటీ మ్యాక్సిమం ఇంక్రీజ్ అయింది. పొల్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ బాగా ఇస్తాడు సార్. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడు సార్. కిచెన్ వర్క్ ఇన్వెంటెడ్స్ ఎక్కువ ఇస్తాడు. ఇంట్లో హోమ్ అప్లయన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్పెక్టింగ్ అన్నట్టు. ఇక్కడ ఎలక్ట్రిక్ బల్బులో ఏ వాయువు నింపుతారంటే మ్యాక్సిమం ఆర్గాన్ నింపుతారు, కానీ ఇక్కడ ఆర్గాన్ లేదు కాబట్టి మన ఆప్షన్స్లో నైట్రోజన్. చిప్స్ ప్యాకెట్లలో ఏ వాయువుని నింపుతారు? విచ్ గ్యాస్ ఫిల్డ్ విన్ ద చిప్స్ ప్యాకెట్స్? నైట్రోజన్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ద చిప్స్ ప్యాకెట్స్. ఇక్కడ నైట్రోజన్ సార్. ఇక్కడ ఎట్లాగున్నాం కాబట్టి సార్ మీకు నేను ఇంకొక చిన్న కాన్సెప్ట్ కూడా చెప్తాను సార్. ఏంటి సార్ అంటే హైడ్రోజన్ గురించి గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయండి సార్, హైడ్రోజన్ మీద క్వశ్చన్ వస్తుంది సార్. హూ ఈజ్ డిస్కవర్డ్ బై ఎలిమెంట్ ఆఫ్ హైడ్రోజన్? హైడ్రోజన్ ఎవరు కనుక్కున్నారు సార్? ఎప్పుడో చదువుకున్నాం సార్ స్కూల్లో, నాకు తెలిసి 6th లో 7th లో మాస్టర్ చెప్పింటాడు, మర్చిపోయింటాం. హైడ్రోజన్ కనుక్కుంది హెన్రీ క్యావెండిష్ అనేటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు. దీన్ని హెచ్ అనే సింబల్తో రాస్తాం. ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. అర్థమైంది? సింపుల్గా హెచ్, దాన్ని H2 అని రాస్తాం సార్. సింగిల్ స్టేట్లో ఉండదు కాబట్టి H2 అని రాస్తాం. ఇక్కడ ఇంకొక స్పెషలైజేషన్ ఉంది సార్. ఉన్నటువంటి 118 ఎలిమెంట్స్లో ద హైడ్రోజన్ హ్యావింగ్ నో న్యూట్రాన్ సార్. న్యూట్రాన్లు లేని ఏకైక మూలకం సార్. ద ఎలిమెంట్ ఆఫ్ హైడ్రోజన్, దేర్ ఈజ్ నో న్యూట్రాన్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో న్యూట్రాన్స్ లేని ఎలిమెంట్ ఎవరైనా ఉన్నారు అంటే హైడ్రోజన్ అనేటువంటి ఎలిమెంట్ సార్. బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. దెర్ ఈజ్ నో న్యూట్రాన్స్. హైడ్రోజన్కి 3 ఐసోటోప్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకో మాస్టర్. ద హైడ్రోజన్ ఈజ్ హ్యావింగ్ 3 ఐసోటోప్స్. ఫస్ట్ వన్ H11, H12, H13. 3 isotopes. Isotope mean same element, same atomic number, different mass number. ఎలిమెంట్ సేమ్ సార్. ఈ అటామిక్ నెంబర్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, మాస్ నెంబరే చేంజ్ అవుతుంది. దాన్ని ఐసోటోప్స్ అంటాం. దీన్నేమో హైడ్రోజన్ అంటాం సార్, దీన్నేమో డ్యూటీరియం అంటాం సార్, దీన్నేమో టిటీరియం అంటాం సార్. ద 3 isotopes are there in element of hydrogen. హైడ్రోజన్, డ్యూటీరియం, 2 ఉన్నాయి కాబట్టి డ్యూటీరియం, 3 ఉన్నాయి కాబట్టి టిటీరియం అని చెప్పాను సార్. దెర్ ఈజ్ నో న్యూట్రాన్స్ ఇన్ ఎలిమెంట్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాం సార్. గుర్తుపెట్టుకోవాలి సార్, చాలా చాలా ఇంపార్టెంట్.
ఇట్ ఈస్ హైయెస్ట్ క్వాంటిటీ టు అవైలబుల్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఎక్కువ శాతం వాతావరణంలో లభిస్తుంది. ఇంకా CO2 అంటే మనకు తెలిసిందే సార్, కార్బన్ డైఆక్సైడ్, తర్వాత పోతే ఆక్సిజన్, ఇవన్నీ మనకు తెలిసినటువంటివి సార్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ మాస్టర్ ఏమన్నాడు సార్, విద్యుత్ వలయంలో కెపాసిటర్ను ఎందుకు ఉపయోగిస్తారు? వై? బికాజ్ యూస్ టు కెపాసిటర్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. కెపాసిటర్ను ఎందుకు ఉపయోగిస్తాం? మనకు ఫస్ట్ క్వశ్చన్లోనే వచ్చింది, కెపాసిటర్కు యూనిట్ ఏంటంటే ఫారెడ్. కెపాసిటర్ని కనుక్కుంది మైకెల్ ఫారెడ్. ఇవాళ మనకు ATM కార్డ్స్ ఫారడే ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. బేస్డ్ ఆన్ ద ఫారడేస్ ప్రిన్సిపల్. మన దగ్గర అందరి దగ్గర ATM కార్డు ఉంటుంది, దాని మీద మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది. ఇట్ ఈజ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫారడేస్ లా. తర్వాత VIPs వచ్చినప్పుడు చెకింగ్ అలారమ్స్ ఉంటాయి కదా సార్, డిమార్ట్కి వెళ్ళినప్పుడు చెకింగ్ అలారమ్స్ ఉంటాయి కదా సార్, ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఇన్ ఫారడేస్ లా. ఎలక్ట్రానిక్ డివైజెస్ మోస్ట్లీ వర్కింగ్ టు ద ఫారడేస్ లా. సార్ ఏమన్నాడు సార్, కెపాసిటర్ను ఎందుకు విద్యుత్ వలయంలో ఉపయోగిస్తారు? వై? బికాజ్ యూజ్ టు కెపాసిటర్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఆప్షన్ ఏ టు డిక్రీజ్ ద వోల్టేజ్, ఆప్షన్ బి ఇంక్రీజ్ ద వోల్టేజ్, ఆప్షన్ సి స్టోర్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఆర్ ప్రొడ్యూస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నాడు. విద్యుత్ ఉత్పత్తి చేయడానిక, విద్యుత్తును స్టోర్ చేయడానిక, వోల్టేజ్ని పెంచడానిక, వోల్టేజ్ని తగ్గించడానిక అంటున్నాడు. ఎనీవన్ సార్ ఆన్సర్? అజయ్ సి అన్నాడు. టు స్టోర్ ద వోల్టేజ్ కదండి. కెపాసిటీ అంటే హ్యావ్ ద లాట్ ఆఫ్ కెపాసిటీ అంటాం. స్టోరేజ్, కెపాసిటీ ఉంది నాకంట, దట్ ఈస్ కాల్డ్ స్టోర్, అంటే స్టోరేజ్ చేస్తాం. కెపాసిటర్లో చాలా టైప్స్ ఉంటాయి సార్. సో మనకు మాత్రం ఇక్కడ కెపాసిటర్కి యూనిట్ ఫారెడ్. ఎందుకు అంటే దాన్ని ఇన్వెంట్ చేసింది మైకెల్ ఫారడే. కెపాసిటర్ ప్లేట్లు ఎట్లుంటాయి చూడండి సార్, ఇక రెండు ఈక్వల్గా ఉంటాయి సార్. దిస్ ఈజ్ కాల్డ్ కెపాసిటర్, దిస్ ఈజ్ కాల్డ్ కెపాసిటర్. అదే బ్యాటరీలు అయితేనేమో మనకు ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది సార్. ఇది బ్యాటరీ, ఇది కెపాసిటర్. ఓకేనా సార్? రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూజ్ వైర్ను వేటితో నిర్మిస్తారు? హౌ టు కన్స్ట్రక్ట్, హౌ టు మేడ్ ద ఫ్యూజ్ వైర్, which metals are the combination of which metal to construct the fuse wire. ఫ్యూజ్ వైర్లో ఏమేమి మెటల్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. లెడ్ టిన్ అంటున్నాడు, జింక్ లెడ్ అంటున్నాడు, బిస్మత్ జింక్ అంటున్నాడు, కాపర్ అండ్ బిస్మత్ అంటున్నాడు. ఫ్యూజ్ వైర్, విచ్ టైప్ ఆఫ్ మెటల్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపరేషన్ ఆఫ్ ఫ్యూజ్ వైర్? మనందరి ఇళ్ళలో ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఉంటుంది. ఆప్షన్ ఏ టిన్ అండ్ లెడ్ సార్. అయితే ఈసారి ఏమడుగుతాడు, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్ అంటాడు. ఏమైనా ఆన్సర్ ఇచ్చారా సార్? చూడండి సార్, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ టిన్ అండ్ లెడ్ అంటాడు. ఎస్ సార్, టిన్ ఎంత ఉంటుంది? 63% టిన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి సార్. 37% లెడ్ ఉంటుంది సార్, గుర్తుపెట్టుకోవాలి సార్. 63% టిన్ ఉంటుంది, లెడ్ 37% ఉంటుంది. ఇంకొకటి సార్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు సార్. వాట్ ఈస్ ద లాటిన్ నేమ్ ఆఫ్ లెడ్? లాటిన్ నేమ్, టంగ్స్టన్కి అయితే వల్ఫ్రమ్ అని చెప్పుకున్నాం సార్. టంగ్స్టన్ లాటిన్ పేరు వల్ఫ్రమ్. లెడ్కి లాటిన్ నేమ్ ఏంటంటే ప్లంబం, PB, ప్లంబం. మరి టిన్కు లాటిన్ నేమ్, టిన్కు లాటిన్ నేమ్ స్ట్రాన్షియం, SN, స్ట్రాన్షియం. అర్థమైంది మాస్టర్? గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే మీరు RRB గ్రూప్ D లాంటి ఎగ్జామ్స్ కనుక అప్లై చేస్తే సార్, మనం ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా కాంపిటేటివ్ ఆస్పిరెంట్, అది పెద్దదా చిన్నదా తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఎంటర్ ఇన్ టు ద గవర్నమెంట్ సెక్టార్. మనం గవర్నమెంట్ సెక్టార్లోకి ఎంటర్ అవ్వడం ప్రైమరీగా గుర్తుపెట్టుకోండి సార్. అది RRB గ్రూప్ Dయా, SSCకి సంబంధించిందా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో జరిగేటువంటి గ్రూప్ 3యా, గ్రూప్ 4ఆ, మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి. చాలామంది లాస్ట్ టైం చూస్తే గ్రూప్ 3, గ్రూప్ 4 సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిపేర్ అయినటువంటి ఆస్పిరెంట్స్ సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 3లో, గ్రూప్ 4లో. అంటే ఫస్ట్ మనం ఒక సర్వీస్లోకి ఎంటర్ అయితే ఆ తర్వాత నువ్వు అనుకున్నటువంటి గోల్, నువ్వు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వచ్చు. అప్పుడు మనకు కూడా కొంత ఫ్రీ అనేది అనిపిస్తుంది సార్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ సార్, విద్యుత్ వలయంలో ఉండేది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్?
ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఏముంటుంది అని అడుగుతున్నాడు సార్. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఏముంటుంది అంటున్నాడు సార్. ఏముంటుంది సార్? సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ కండక్టర్, ఎలక్ట్రిక్ కన్జ్యూమర్ వినియోగదారుడు, ఎలక్ట్రికల్ కన్జ్యూమర్, డి ఆల్ ది ఎబో ఆర్ పైవన్నీ అన్నాడు సార్. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఎవరెవరు ఉంటారు? ఎలక్ట్రిక్ సర్క్యూట్ని ఎవరు యూజ్ చేస్తారో మనమే యూజ్ చేస్తాం. అంటే వీఆర్ ద కన్జ్యూమర్, అంటే కన్జ్యూమర్ ఉన్నాడు. ఎలక్ట్రిసిటీ అంటేనే కండక్టర్, ఎలక్ట్రిసిటీ ఎలో కావాలి. విద్యుత్ జనకం అన్నాడు, సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటుందో అది. అంటే మన ఆన్సర్ ఏంటి సార్? డి ఆల్ ది ఎబో. ప్రతి దాంట్లో కూడా ఇవి ఉండాల్సిందే సార్. సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉండాలి, కండక్టర్ ఉండాల్సిందే, అండ్ కన్జ్యూమర్ ఉండాల్సిందే. ఇంకా ఎలక్ట్రిసిటీలో మేజర్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు? అమ్మీటర్ ఉండొచ్చు, వోల్ట్ మీటర్ ఉండొచ్చు, స్విచ్ ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే రెసిస్టెన్స్ కూడా ఉండొచ్చు. ఇవి బేసిక్ ఫ్యాక్టర్. అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఆల్ ది ఎబో రిక్వైర్మెంట్, అన్ని రిక్వైర్మెంట్ కాబట్టి అన్నిటి నుంచి ఇచ్చినాం సార్. రైట్ సార్. ద నెక్స్ట్ క్వశ్చన్ సార్. విశిష్ట నిరోధానికి ప్రమాణం. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నారు సార్. గుర్తుపెట్టుకోండి సార్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నారు. ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో కూడా వచ్చింది సార్ ఇది మనకి. ఎస్ సార్, ఆన్సర్ వచ్చేసి ఓమ్ మీటర్. ఓమ్ మీటర్ ఫార్ములా వచ్చేసి రో ఈజ్ ఈక్వల్ టు RA/L. ఇది సార్. ఒకసారి చూడండి సార్, నేను ఎట్లా రాస్తాను. ఆర్ అంటే రెసిస్టెన్స్, రెసిస్టెన్స్కి యూనిట్ ఏంటి సార్? ఓమ్ ఆర్ సింబల్. ఏరియా అన్నారు సార్. ఏరియా ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి అంటే చూడండి సార్, ఏరియాకు ఎల్ ఇంటూ బి అంటే మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. సో ఇక్కడ మీటర్ స్క్వేర్, ఇక్కడ లెంత్ అంతా మీటర్, మీటర్కు స్క్వేర్ క్యాన్సల్, మిగిలింది ఏంటి సార్? ఓమ్ మీటర్. అంటే మన ఆన్సర్ వచ్చేసి ఇది సార్. అంటే మనం ప్రతిదీ క్లియర్గా క్లారిటీగా చెప్తా ఉన్నాం సార్. గుర్తుపెట్టుకోండి సార్, జనరల్ సైన్స్ రాజు సార్ జనరల్ సైన్స్ క్లాస్లో 200% కాంటెంట్ మీద క్లారిటీ ఉంటుంది. వచ్చిన 4 ఆప్షన్స్ మీద క్లారిటీ ఇస్తాం సార్. 200% ఎట్ ఎనీ టైం 4 ఆప్షన్స్ మీద క్లారిటీ ఇస్తాం. దానికి రిలేటెడ్ డేటా మొత్తం యాస్పిరెంట్కి ఇస్తాం సార్. అంటే ఒక యాస్పిరెంట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 minutes, ఒక 1 hour మన లైవ్ క్లాస్లో ఉంటే ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ది సెషన్లో హీ అండ్ షీ కెన్ ఫీల్ ఇట్ ఈస్ వెరీ యూటిలైజ్, వీఆర్ గెయిన్ సమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అని ఫీల్ అవ్వాలనేది నా ఇంటెన్షన్. అంటే హాఫ్ అన్ అవర్ కూర్చున్నటువంటి యాస్పిరెంట్ కావచ్చు, 1 hour కూర్చున్న యాస్పిరెంట్, నేను కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా అని ఫీల్ అయితే చాలు సార్. అది నా ఇంటెన్షన్ సార్. ద నెక్స్ట్ క్వశ్చన్ సార్. నిక్రోమ్ తీగ యొక్క లక్షణం ఏమిటి అన్నాడు సార్. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నిక్రోమ్ వైర్ అన్నాడు సార్. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నిక్రోమ్? హై రెసిస్టెన్స్, లో మెల్టింగ్ పాయింట్. హై రెసిస్టెన్స్, హై మెల్టింగ్ పాయింట్. లో రెసిస్టెన్స్, లో మెల్టింగ్ పాయింట్. లో రెసిస్టెన్స్, హై మెల్టింగ్ పాయింట్. నిక్రోమ్ గుర్తుపెట్టుకోవాలి సార్. నిక్రోమ్, నిక్రోమ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ నికెల్ అండ్ క్రోమియం. ఈ రెండింటి కాంబినేషన్లో ఉంటుంది సార్. 80%, 20% సార్. నికెల్ అండ్ క్రోమియం. నిక్రోమ్ తీగ యొక్క లక్షణం ఏమిటి అన్నాడు. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు సార్. గుర్తుపెట్టుకోండి సార్. ఆన్సర్ వచ్చేసి అధిక నిరోధం, అధిక ద్రవీభవన స్థానం ఉంటుంది సార్. హై రెసిస్టెన్స్ ఉంటుంది, హై మెల్టింగ్ పాయింట్ కూడా ఉంటుంది సార్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సో కంప్లీట్గా మనం ఈరోజు 18 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సార్. సో 18 క్వశ్చన్స్లో మనము ప్రతిదానికి కూడా 4 ఆప్షన్స్ని క్లియర్గా డిస్కస్ చేసినాం సార్. 4 ఆప్షన్స్ని క్లారిటీగా డిస్కస్ చేసాం. సో ఇక్కడ 18 క్వశ్చన్స్ కూడా మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చాం సార్. యాస్పిరెంట్స్కి ఇంకేమైనా ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఐ విల్ వెయిట్ విత్ ఇన్ 1 minute సార్. మీకు ఎక్కడైనా ఏ కాన్సెప్ట్లో అయినా డౌట్ ఉంటే ఐ విల్ క్లియర్ యువర్ డౌట్ సార్. మీకు వచ్చేటువంటి డౌట్స్ని మ్యాక్సిమం క్లారిటీ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో నుంచి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి సార్. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఇవాళ కొన్ని డైరెక్టెడ్గా ఇచ్చినాం. రేపటి నుంచి మనం కండక్ట్ చేసేటువంటి ఏ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా
అప్లికేషన్ రిలేటెడ్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్స్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో కాబట్టి వాటి రిలేటెడ్ కూడా వస్తాయి సార్. ఎసెర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే ఏది రాంగ్ ఏది కరెక్ట్ అనొచ్చు, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్ అనొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాంగ్ స్టేట్మెంట్ అనొచ్చు. ఇట్లాంటి ఇవాళ ఒకటి రెండు ఇంట్రడ్యూస్ చేసాము. రేపటి నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్లో 50% అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ సెక్షన్లో ఆల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కు యూజ్ అయ్యేటట్టుగా క్వశ్చన్స్ ఇస్తాం. ఒకే ఎగ్జామ్లో పర్టికులర్గా ఫోకస్ చేయలేము కాబట్టి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే జనరల్గా లో స్థాయి నుంచి హై స్థాయి ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అయ్యాలి. అంటే ప్రతి ఆస్పిరెంట్కు యూటిలైజ్ అయ్యే విధంగా ఇవాళ రేపు ప్రతి ఆస్పిరెంట్ అన్ని ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు, అన్ని ప్రిపేర్ అవుతా ఉన్నాడు. కాబట్టి ప్రతి దాన్ని కూడా లో స్టాండర్డ్ టు హై స్టాండర్డ్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. విల్ మీట్ నెక్స్ట్ సెక్షన్. క్లాస్ అయిపోయింది. ఎక్కడ ఉంటుంది?